దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఈ అవార్డ్స్ కార్యక్రమం ద్వారా ఈ ఆర్టీఐ ఎలా ముందుకెళ్తుంది, మరిన్ని విజయాలు ఎలా సాధించబోతుంది, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సమాచార హక్కుకు సంబంధించినటువంటిది మనం గత 3 సంవత్సరాలుగా చూసాము. ఎలాంటి సందడి లేకుండా ఉండింది. సో మేము ఏం చేసాము గత 4 నెలల్లో అనేది మాకు తెలుసు. అండ్ హానరబుల్ గవర్నర్ కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది వర్క్ టర్న్అవుట్ గురించి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఇంత సాధించాం కదా, ఎవరి వల్ల సాధించాము అంటే మరి అందరూ స్టేక్ హోల్డర్స్ వల్లనే సాధించాం కదా. పిఐఓస్ కావచ్చు, ఏపీఐఓస్ కావచ్చు, ఫస్ట్ అబిలిటీ అథారిటీస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కావచ్చు, హెచ్ఓడీస్ కావచ్చు, అందరి లెవెల్లో మనకు సపోర్ట్ ఇస్తేనే కదా మనం ఇంత లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాము. కాబట్టి మనం వాళ్ళ సర్వీసెస్ రికగ్నైజ్ చేయాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్కి తగిన రివార్డ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కొత్తగా అవార్డులను నెలకొల్పడం జరిగింది. అయితే అవార్డులు ఎలా ఇవ్వాలి, ఎలా ఎంచుకోవాలనేది ఒక పెద్ద సందిగ్ధం మా ముందు ఉండింది. సో లక్కీగా మనకి కంప్యూటరైజ్డ్ డేటా గత 7 సంవత్సరాల నుంచి మన ఆఫీస్లో అవైలబిలిటీ ఉంది. కాబట్టి కమిషన్ లెవెల్లో 7 సంవత్సరాల్లో వివిధ కేటగిరీల కింద ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అని చూసి దాంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు అవార్డ్స్, టాప్లో ఉన్న వాళ్ళందరికీ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే 40% ప్లస్ పర్ఫార్మెన్స్ ఉందో అక్కడే తీయడం జరిగింది. తక్కువ పర్ఫార్మెన్స్ ఉన్న వాటిని మేము డెఫినెట్గా ఎంచుకోలేదు. అయితే ఈ అవార్డు అనేది వాళ్ళ మీద కూడా బాధ్యత పెంచుతుంది. ఆ బాధ్యతతోటి ఇంకా కొత్త ఊపు లభిస్తుంది. ఆర్టీఐ చట్టం అమలులో ప్రజలకి ఇంకా సమాచారం అందుబాటులో ఉంటే ఒక ప్రజాస్వామ్యానికి మంచి విలువలు ఏర్పడతాయి అనే ఉద్దేశంతో ఈ అవార్డులు నెలకొల్పడం జరిగింది. దానికి గవర్నర్ గారు అంగీకరించడం, అలాగే సీనియర్ ఆఫీసర్స్ అందరూ వచ్చి స్వీకరించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఏ ల్యాండ్మార్క్ ఈవెంట్ వాట్ వీ హెవ్ డన్.